దేవుని వాక్యం వింటున్న నీవు నేను ఏం చేయాలా? ఆ మహిమను దొంగిలించడానికి సాతానుగాడు వస్తాడు కనుక దేవుని మహిమను దొంగిలించుకుంటున్నాలి అంటే నువ్వు జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలా. హల్లెలూయా. ఏం చేయాలి? కాపాడుకోవాలా. ఏం చేయాలి? కాపాడుకోవాలా. స్తోత్రం చెప్పండి. అందుకని ఈరోజు ప్రభువు చెబుతున్నాడు, నిన్ను నువ్వేం చేయాలా? కాపాడుకో. నీ మహిమను దొంగిలించడానికి వస్తాడు. అపవిత్రాత్మ ఒక మనుషులు వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్ల అదేం జరుగుతుంది? తిరగదు. తన విడిచిపెట్టిన గృహం అంటే నీ హృదయం దగ్గరికి వస్తాడు. నీ జీతాన్ని చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు. నీ హృదయం ఖాళీ చేసి, విశ్వాసాన్ని వదిలిపెట్టేసి, ప్రార్థనను విడిచిపెట్టేసి, సంఘాన్ని విడిచిపెట్టేసి ఉంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? మొదట నేనే పోయాను, నాతో పాటు ఇంకొక 7 తీసుకొస్తాను, ఈ చాప్టర్ క్లోజ్ చేసేయాలి. ఏం చేసేయాలా? ఈ చాప్టర్ క్లోజ్ చేసేయాలి. అందుకని అపవాదికి మనం ఏం చేయకూడదు? స్తోత్రం చెప్పండి. అందుకని నిన్ను ప్రశ్నిస్తున్నాడు అనే మాటలు నీకు వినపడుతున్నాయంటే నువ్వేం చేయాలి తెలుసా? అలర్ట్ అయిపోవాలి. ఏంటంటే రెడ్ అలర్ట్, తుఫాన్ వస్తుందని చెప్పి ఆ రేడియోలో ఫోన్లో వాడు నాయన మా దగ్గర నెల్లూరు పోయి వస్తా ఉన్నా నేను గుయ్ అని నీ ఫోన్ మోగతా ఉంది, జాగ్రత్త పిడుగులు పడబోతున్నాయి, జాగ్రత్త ఖచ్చితంగా గాలి గీసపోతుంది అని చెప్పి నన్ను ఏం చేసింది ఫోను? తొందరగా ఏళ్ళైన ఫోన్ ఏం చేసింది? నన్ను భయపెట్టించింది. నన్ను ఇది యాడ్ నుంచి వస్తుంది, వెనక పోలీసు వాళ్ళు వస్తారా నేను అనుకుంటుంటే ఫోన్లో గుయ్ అంటే వచ్చింది. అందుకని నువ్వేం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు, విశ్వాసంలో ఉంటే జాగ్రత్తగా ఉంటావు, ఆత్మీయంగా ఉంటే జాగ్రత్తగా ఉంటావు. అందుకనే సాతానికి నువ్వు ఏం చేయకూడదు? వాడు నిన్నేం చేస్తాడు? దొంగిలిస్తేదానికి వస్తాడు. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను నిన్ను నాశనం చేయడానికి వస్తాడు, నిన్ను హత్య చేయడానికి వస్తాడు, నేను చంపేదానికి వస్తాడు. ఒక మాటలో చెప్పాలి. అయితే నువ్వేం చేయకూడదు? నీలో ఉన్న మహిమ ఏం చేయకూడదు? తగ్గిపోతాడు. హల్లెలూయా. దేవుని మహిమ నీలో తగ్గిపోకూడదు. స్తోత్రం చెప్పండి. ఎలా మహిమ తగ్గిపోతుంది అంటే 40 దివారాత్రాలు మోషే ఏం చేశాడు? దేవునితో మాట్లాడాడు. దేవునితో మాట్లాడుతుంది. ఎన్ని రోజులమ్మా? 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు మాట్లాడుతూ కొండ దిగి వస్తుంటే మోషే ముఖం ఏందంట? మహిమతో నింపబడింది. ఏం నింపబడింది? ప్రకాశమైన. మోషే ముఖాన్ని ఏం చేయలేకపోయారు? కొండ కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. అంటే నువ్వు ఏమేం చేయాలా? దేవుని కొరకు నువ్వేం చేయబడాలా? ప్రకాశించాలి. హల్లెలూయా. మహిమతో నింపబడాలి. ఏ మహిమతో నింపబడాలా? దేవుని మహిమతో నింపబడాలి. స్తోత్రం చెప్పండి. దేవుని శక్తి చేత నువ్వు నింపబడాలి. స్తోత్రం చెప్పండి. ఏ శక్తి చేత నింపబడాలమ్మా? యేసయ్య శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. అపోస్తలులు 1:8 ప్రకారం అయినను అనే మాట ఎందుకు వాడాడంటే మనం బలహీనులమైనను, విశ్వాసము లేని వారమైనను, ఆత్మీయత లేని వారమైనను, ఇదిగో మన జీవితంలో దేవునికి చోటు ఇయ్యని వారమైనను దేవుడు ఏం చేస్తాడంట? ఆయన శక్తినిచ్చి మన కొరకు, ఆయన కొరకు మనల్ని నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. అందుకని నీలో ఉన్న దేవుని మహిమ ఏం చేయకూడదు? తగ్గిపోకూడదు. ఏం చేయకూడదు? ఆదాములు దేవుని మహిమను మాట కనకుండా చేసుకొని దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మహిమను వాళ్ళ నుంచి ఏం చేసుకున్నారు? పోగొట్టేసుకున్నారు. ఏం చేశారు? వాళ్ళ నుంచి పోగొట్టేసుకున్నారు. అయితే నీలో నాలో ఏం చేయకూడదంట? దేవుని మహిమ తగ్గకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుగాడు నీలోనికి ఆ దేవుని మహిమను దొంగిలించడానికి వాడికి అవకాశం మనము ఇవ్వకూడదు. పాపం ఎప్పుడైతే నీలోనికి వస్తుందో సాతానికి అవకాశం ఇచ్చినట్టే. నువ్వు దేవునికి ఎప్పుడైతే అవకాశం ఇస్తావో సాతాను ఒక్క త్రోవ నుంచి వచ్చిన వాడు 7 త్రోవల స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దుష్టుడంట ఎవరు తరవకుండానే ఏం చేస్తాడంట? పారిపోవాలంటే ఎవరు తరం వల్ల నువ్వు యేసయ్యకు ప్రార్థన చేయవాడు,
యేసయ్యా అనను, నీ ఇంట్లో ఉండడు. యేసయ్యా అనను, నీ ఒంట్లో ఉండడు. యేసయ్యా అని నిన్ను దేవునికి ప్రార్థన చేస్తుండు, స్తుతిస్తుండు, గణపరుస్తూ ఉండు, నీ దరిదాపుల్లోనే ఉండడు. సల్లంగా సినిమా పాటలు పెట్టుకో, ఆ సినిమా పాటలకి డ్యాన్సులు వేసుకుంటా, ఆ సినిమా పాటలకి ఊగిపోతా. మొన్నసారి నేను చిన్నప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత కొత్తగా ఆటో ఎక్కిన. కొంతమంది ఏమనుకుంటాను, గిరిజనులని ఆటో తీసుకొని వచ్చి నుంచి నేను గోగులపల్లి అని అల్లూరు అవతల గోగులపల్లికి పోయినా. మొత్తానికి ఆటో వాళ్ళకి అయితేలే ఎవరు ఇదే సీజన్లో తీసుకుపోయా. దగ్గర పెట్టిన వందనాలు అనుకున్నాం మేము జన్మానంగా. ఆ దిగంగానే టేప్ రికార్డులో పాట వచ్చింది, ఒక ముసుగు దానికి కాలు నిలవదు. ఓయమ్మో ఏమి ఎగరుతుందో ఆమె మళ్ళా పెద్ద భక్తురాలన్న. సినిమా పాట వినంగానే నీకేమైపోతుంది, పరీక్షిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? నీ మహిమ, దేవుని మహిమ. యేసయ్య పాట విన్నప్పుడు నీకేమో సప్పట్ల పట్టాలనుకుంటున్నా. సినిమా పాట ఉంటే నీకేమొస్తుందా? హాల్ వేస్తుంది. హాల్ వేయటం మనిషి ఆటో పట్టుకుని ఊగిపోతుంది. అబ్బో నాయన ఇదేందమైన ఈ భలే కథ ఉన్నట్టుంది. ఎవరు అంటే నేను భలే గమనిస్తుంటా. ఈ క్రైస్తవులు ఎక్కినప్పుడు వీళ్ళు కథలు ఎట్లా ఉంటాయి నేను చూస్తూ ఉంటాను కదా. ఆటో తెల్లవాడికి మొత్తం ప్రపంచం అంతా అర్థమవుతుంది. అన్ని చూపించి ఆమె తీసుకొచ్చినట్టు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను అనుకున్నాను, వీరు దేవుని మహిమ చేత నింపబడిన వారు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ చేత నింపబడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు ఎలా ఉంటావంటే నీ ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు జరగాలి. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. రేబాల్లో 3 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటుంది. అక్కడ 3 దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఒక ముస్లిం అతను దేవుని మందిరానికి కొత్తగా వచ్చాడు. అతని పేరు హుస్సేన్ సార్. అతని పేరు ఏం పేరు? హుస్సేన్ సార్. ఆయనకి ఎలాంటి గొంతు అంటే మీ ఆడవాళ్ళ గొంతు ఎట్లా ఉంటుంది? ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఆడవాళ్ళతో మాట్లాడినట్టే పేల గొంతు. ఆ పేల గొంతు వేసుకొని మాట్లాడుతుంటే నేను మాట్లాడాలన్నా నేను ఇబ్బంది పడేవాడిని. ఒక రోజు 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని మహిమ బిడ్డ మీదకి దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక్కడే ఉన్నా. నేను ఒక్కడే ప్రార్థనకి ఆయన చేయమని చెప్పి విజ్ఞాపనకి నేను సమయం ఇచ్చా. విజ్ఞాపనగా సమయం ఇచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుండగానే దేవుని మహిమ బిడ్డ మీదకి దిగి వచ్చింది. దేవుని మహిమ బిడ్డ మీదకి దిగిరాగానే గొంతు మారిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన షాకీరా సప్లయర్స్ అని మా బుచ్చిలో పెట్రోల్ బంక్ కాడ ఉంది. వాళ్ళ కాడ బీడీ పని చేసేవాడు. ఆ బీడీ పని చేసే ఆయన కాడికి పోయి, నీ గొంతు ఎట్ట మారిందా? నీ గొంతు ఇది కాదు, నీ గొంత ఎట్ట మారింది? ఆయన మనిషిని పిలవాలన్నా కానీ నేను తీసుకోండి, ఆడ మనిషి మాట్లాడితే ఇప్పుడు ఆయన గొంతు పిలిచాడు. ఆడ నుంచి ఈ నుంచి పిలిచిన ఆడకు పోయినా కానీ మనిషికి వెనక్కి రావాలి. హల్లెలూయా. ఎట్ట మారింది? యేసయ్య మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మహిమ నా మీదకి దిగి వచ్చింది. యేసయ్య మార్చాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడంటే, సార్ మా ముస్లింలో మీ చర్చికి పోతాడు అని చెప్పి మమ్మల్ని చెరచూపు చూస్తుంటారు అని చెప్పి మానేసిన తర్వాత వచ్చేసారు. విశ్వవరం ఫుల్గా రేజ్ అయింది. ఒళ్ళంతా బొల్లైంది, శరీరం అంతా నలపోయింది. ఆమెన అప్పులు బాగా అయిపోయాడు. అప్పుడు దాకా వ్యాపారం చేసుకొని బాగా సంపాదిస్తున్నాడు. ఒక తీర్మానం తీసుకున్నాడు ఆయన, నేను ఇక్కడ పీడీ పని నేను చేయను. ఎస్ ప్రభువా, ఈ పని నాకు వద్దు, నాకు మంచి వ్యాపారం చేయమంటే వానికి నాస్టా వ్యాపారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏ వ్యాపారం ఇచ్చాడా? నాస్టా. రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్న మొగుడు వెళ్ళలేదు. ఈయనేమో ఇంటికాడ వ్యాపారం చేస్తుంది, ఈయనేమో బకెట్లో వేసుకుని పాత్రలు ఆడ ఇంటికి రాబట్టి మాకు ఆ పక్క ఎక్కువ లేదు.
ఆ ఇటుక రాయి బట్టలు కాడికి వెళ్తారు, బ్రహ్మాండంగా చేసుకోండి, బాగా సంపాదిస్తున్నారు, బాగా ఆశ్చర్యకరంగా ఉన్నారు, బాగా డబ్బు బంగారంతో వచ్చేసి వాళ్ళు చేస్తుంటారు సార్ అని చెప్పి సరే మహిమ ఏం చేయబోయింది? తగ్గింది, మహిమ తగ్గింది. ఈ మహిమ తగ్గంగానే ఏం జరిగిందంటే శ్రమలు వచ్చేసి ఏమొచ్చేసి అపవాది చోటిగానే ఏమొచ్చేసి శ్రమలు వచ్చేసి ఈ శ్రమల రాగానే ఏం జరిగింది తెలుసా? హల్లెలూయా. ఒక రోజు మంచం మీద పడుకొని ఓ లేయ్యా అని భార్య చెప్తుంటే పొలుకులే షుగర్ ఎక్కువై అవును మళ్ళా ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి వస్తే దేవుడు ఎలాంటి కార్యం చేసిందంటే మంచి ఇల్లును కొనుక్కొని చక్కగా వాళ్ళ ఇంటికి కట్టుకొని వాళ్ళకి కావలసినంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు ఈ రోజు మార్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వారు తీసుకున్న తీర్మానం ఏంటంటే సావరేవో యేసయ్య మాకు హల్లెలూయా. అందుకని సాతాను గడ సల్లంగా మీ కాడికి వచ్చి చెవిలో చెప్తుంటాడు, అది ఇటు మాట్లాడు, మంచి పని భక్తి ఎక్కువైంది కానీ అన్నకి ఎక్కడ జాయింట్ చేయి, ఆ అన్నకి అన్నకి జాయింట్ చేయి, జాయింట్లో అమ్మో ఈ రైలు బోగిలు జాయింట్లు అయినాయి అనుకో, ఏడ చక్రాలు ఊడిపోతే తిరిగి మనకి. అందుకని ఈ జాయింట్లు చేసేటువంటి ఈ మాట మనం వినకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని చెప్పుడు మాటలు మనము వినకూడదు. స్తోత్రం చెప్పండి. ఎన్నాడు ఈ మనిషే ఈయన తర్వాత షుగర్ 500 పెరిగిపోయింది, సచ్చినోడు మాదిరిగా పడిపోయినాడు. అయితే ఇప్పుడు ఆ మనుషుల్ని దేవుడు ఏం చేశాడు? మాట విన్నప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, సాక్షిగా నిలబెట్టాడు. వాళ్ళు కొడుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏమ్మా ఈమె సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తుంది, కూతురు కూడా పని చేస్తుంది, 4 సంపాదిస్తుంది. నా కుటుంబం ఎట్లా ఉంటుంది? ఎంత సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనలో ఉన్న దేవుని మహిమను దొంగిలించడానికి సాతానుగాడు వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? వెల్కమ్ హాయ్ అని చెప్పకూడదు. వాట్సాప్ లో పెట్టినట్టు హాయ్ వెల్కమ్ అని చెప్పకూడదు. నువ్వేం చేయాలా? యేసు నామములో గర్దిస్తున్నావు ఓ సాతాను అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. వాడు ఎలాంటి బాణాలు వేస్తాడంట? అగ్ని వంటి బాణాలు. అవి ఎలా ఉంటాయి? వాక్యానుసారంగా ఉంటాయి. మీ ఆయన అంటాడు, మే పాదం చర్చికి ఓ మనకి ఎన్ని అప్పులు ఉన్నాయా? 10 లక్షలు భాగ్యం వల్ల హౌసింగ్ లోన్ లేకపోతే ఇదొకట పర్సనల్ లోన్ 30,000 వస్తుంది మన ఇద్దరం పోతే. ఈ ఆలోచన ఇదే ఆలోచన ఎవరిది? సాతాను గాడు. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలండి. ఇప్పుడు నయోమి, అబీమెలెకు వీళ్ళేం చేశారు? ఎక్కడున్నారు చెప్పడమ్మా? బెత్లెహేములో ఉన్నారు. ఆయన బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి యాడికి పోయినరు? మోయాబు పోయారు. మోయాబు పోయి సుఖంగా వచ్చారా? సంతోషంగా వచ్చారా? సమాధానంగా వచ్చారా? 4గురుగా పోయి 1గా వచ్చింది. ఎంతమందిగా పోయి మా ఆయన పోతే మందిరం నా కొడుకులు 2 ఉండరు, కొడుకులకి 2 5 అయినా అనుకోలేదు. ఆ కొడుకులు 2 పోయినరు, 3 ఎదరాళ్ళు మిగిలినరు. 5లో ఎంతమంది మిగిలినరు? వినండి. సొంత ఆలోచనలు ఉన్నాయే, సాతాను ఆలోచనలు ఉన్నాయే. మనం ఏం చేయకూడదు? వాటిని తీసుకోకూడదు. హల్లెలూయా చెప్పండి అందరికీ గట్టిగా హల్లెలూయా. నీ ఆలోచన చేతనను నడిపించమని ప్రార్థన చేయాలి. నీ ఆలోచన చేతనను నడిపించమని ప్రార్థన చేయాలి. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను కూడా కొన్నిసార్లు ప్రవచన రూపంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఏం చేయమన్నాడు? పోయిన సంవత్సరం అంతా బాగా దెబ్బతిన్నా. సరే మనం పోయిన కారు వందలే ఎట్టపట్టి చేసి అనుకున్నా. ఆయన మా పాస్టర్ గారికి ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు 5 బాడుగులు దొరుకు, నెలకి 5 బాడుగులు వచ్చినా నువ్వు కట్టేస్తావు, ఇక బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకున్నా. ఓహో ఇప్పుడు సైతం గడ పని చేస్తాడు. అయ్యో నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు కానీ నువ్వు పక్కన పెట్టు, నన్ను సొంతంగా దేవుడు పని చేయమన్నాడు కానీ ఈ కాలు దొరుకుని బతకమని నాకు చెప్పలా. అది ఎప్పుడు ఎలాగా ఆత్మీయుల చేత కూడా సాతాను గడ ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? మాయా ప్రవచనాలు చెప్పిస్తాడు. అందుకని మనకి ఏం కావాలా? వివేకం కావాలి. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి మీకు? వివేకం కావాలి. అందుకని వరంలో ఒక వరం ఏంది? వివేచన. అడగతుంటే కదా
కాలే కాలే దబ్బర్ని దేంతో పట్టుకోవాలమ్మా చెప్పండి అమ్మా. మీరు దేంతో పట్టుకుంటారు? నా శక్తి ఉంది, నా బలం ఉందని చెప్పి దాంతో పట్టుకుంటే చేతులు కాలిన తర్వాత తాగులు పట్టుకుంటే వెళ్ళామా? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అందుకని మీలో దేవుని మహిమ ఏం చేయకూడదు, తగ్గిపోకూడదు. స్తోత్రం చెప్పండి. దేవుని వెంబడించడం తగ్గిపోకూడదు. స్తోత్రం చెప్పండి. రెండవ మాట చెప్తా. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. ఇక్కడ అననీయ సపీరాలు ఇద్దరు ఆలోచన చేసుకున్నారు. ఎవరు ఇద్దరు? మాట్లాడండి అమ్మా. అననీయ సపీరా. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ చర్చికి డబ్బులు ఇస్తుండ్రు. మనకున్న పొలమా అది అమ్మేసి ఎవరికి ఇచ్చేద్దాం? ఏసైకి ఇచ్చేద్దాం. సరేలేయ్యా. ఎవరు? అననీయ. సరేలే అన్నప్పుడు ఇచ్చేయాలి కదా. ఇయ్యాలా పడలేదా? చెప్పండి విజయ్ గారు, చెప్పండి. ఇయ్యాలా పడలేదా? హల్లెలూయా. మా దేవుడికి మాట ఇచ్చి నువ్వేం చేయకూడదు, తప్పకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ బయట చెప్తే మన జనాలకు మనం ఇంకో రకంగా మన లోపల ఆమెను వెంటనే ఏం చేశారు? పొలాన్ని ఏం చేశారమ్మా? చెప్పండి చెప్పండి. పొలాన్ని ఏం చేశారు? హల్లెలూయా. అమ్మేసిన తర్వాత ఎక్కడికి రావాలా? డబ్బంతా దేవుని మందిరానికి. వీళ్ళు ఉద్దేశం ఏంది? దేని కొరకు అమ్మారు? ఈ పొలం అమ్మి యేసయ్యకి నేను ఇచ్చేయాలి. అయితే నువ్వు అమ్మక ముందు ఎవరు స్వాధీనంలో ఉంది? నీ స్వాధీనంలోనే ఉంది. వినండి, నీ స్వాధీనంలో ఉంటుంది. అమ్మిన తర్వాత ఎవరిది? చెప్పాలా గట్టిగా? యేసయ్య. హల్లెలూయా. అయితే సాతానుగాడు పెద్ద ప్లాన్ వేసి వీరి సమర్పణ దొంగిలేయాలని చెప్పి ఆలోచన పుట్టించు. ఈ డబ్బులన్నీ పాస్టర్కి ఇస్తే మనం ఎంత బతుకుతాం? ఏదండి? ఈ డబ్బులన్నీ పాస్టర్కి ఇచ్చేస్తే, చర్చికి ఇచ్చేస్తే ఎట్ట బతుకుతాం అని. నిజమే నువ్వు చెప్పిందా? అయ్యా నిజమే కదా నువ్వు చెప్పిందా? అవును నిజమే కదా. ఆడవాళ్ళు వచ్చిన ఎట్టుంటే చెప్తానా మీకు. అమ్మక ముందు ఎవరు స్వాధీనంలో ఉంది? నీ కుటుంబ స్వాధీనంలో. నీ పొలం అది నీ ఇష్టం. అమ్మిన తర్వాత ఎవరిది? అమ్మిన తర్వాత ఎవరిది? యేసయ్య. హల్లెలూయా. చెప్పండి చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మహిమను దొంగిలించాడు. రెండోది ఏం దొంగిలిస్తున్నాడో మీకు చెప్తున్నా. వాళ్ళు అమ్మిన తర్వాత దేవునిది, దేవునికి సమర్పించాల్సిన సంపాదన. స్తోత్రం చెప్పండి. అయితే ఏం చేశాడు తెలుసా? కొంత భూమి లోపల దాపెట్టి కొంత తీసుకోపోయి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడమ్మా? పరిశుద్ధాత్మదేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. అననీయ సంపాదించిన 100 అనుకో, 100 రూపాయలు అనుకో, సగం దాపెట్టాడు, సగం నీ దగ్గరికి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా హెచ్చరించు. లోబడతాడా? లోబడ్డా? హెచ్చరించు అని చెప్పాం. కానీ అననీయతో పేతురు అన్నాడు. పేతురు మాట్లాడుతున్నాడు అననీయతో. అననీయ, నీ భూమి వేలను ఇంతకి అమ్మావా? నిజమే సార్, నిజమే పాస్టర్ గారు, ఈ 100 రూపాయలకే నేను అమ్మాను. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొచ్చి నీ పాదాల కాడ పెట్టా అని అనగానే ఏం చేశాడు సార్? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మాట్లాడుతున్నాడు. సాతాను నిన్ను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎందుకు ప్రేరేపించును? నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు, అది దేవుని వశములోకి ఉంది. హల్లెలూయా. అప్పుడు ఆడే బడి ఏం చేశాడు? ఆడే బడి ఏమైపోయినాడు? కథ సమాప్తం అయిపోయింది. అననీయ కథ సమాప్తం. అంతలేక మళ్ళీ సెపీరమ్మ వచ్చింది. సెపీరమ్మ వచ్చి తోడు దొంగలు కదా ఇద్దరా, మొగుడు పిల్లలు ఇద్దరా వచ్చి, సెపీరమ్మా భూమి వేళకి ఎంత కమ్మావు? భార్యకి తెలియకుండా భర్త అమ్మలేడు, భర్తకి తెలియకుండా భార్య అమ్మలేదు. వీళ్ళిద్దరు ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఏదైనా జరగాల్సింది.
ఈ 100 రూపాయలకైనా అమ్మావు సార్, 50 రూపాయలు నువ్వు 100 రూపాయలు తీసుకొచ్చి నీ కాడ పెట్టావు. లోపల ఏముంటాయి? పురుగు లోపల 100 ఉంటాయి, అయితే 200 ఉంటాయి. ఎంతో కంతలే, మీకు అర్థం చేసుకోండి, మీకు అర్థం చేసుకోండి ఎంత. ఈ విధంగా ఈ మాట్లాడిన తర్వాత ఇదిగో 50 రూపాయలకే మేము అమ్మాము, ఈ 50 తీసుకొచ్చి మీకు ఇచ్చాము అని మళ్ళా పేతురుతో అబద్ధం ఆడిన తర్వాత ఏం జరిగింది తెలుసా? నీ భర్తని పాతి పెట్టినటువంటి పాదాలు వాకిటి ముందు నిలబడి ఉన్నాయి, నీకు కూడా ఈ భూలోకంలో స్థానం లేదు, ఓ అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఓ అన్నాడు. వెంటనే పాదాలు అక్కడ ఎరగబడి చచ్చిపోయింది. అందుకే ఈరోజు మీకు చెప్తున్నా, మీ సమర్పణని సాతాను గడు ఏం చేయాలని చూస్తున్నాడు? దొంగిలించాలని చూస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా, చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు దగ్గరికి 1 రూపాయి తీసుకొచ్చి కైసరికి పన్ను కట్టిట న్యాయమా అన్యాయమా అని అన్నాడు ఒక వ్యక్తి. అయితే ఒక పరిసయుడు కానీ సుంకరిగా, నేను బైబిల్ కొంత చదవలేదు కనుక వాస్తవమైన విషయం చెప్తాను. ఇప్పుడు దీని మీద రూపాయి మీద చేరాత ఎవరిది అని అన్నాడు ప్రభు, కైసరిది. అయితే కైసరికి ఏంటి? దేవునియే దేవునికి. హల్లెలూయా, చెప్పాలందరికీ గట్టిగా హల్లెలూయా. దేవుని కంటే ఏంది? 9 భాగాలను వాడుకోవటం, ఒక భాగం తీసుకొచ్చి దేవుని మందిరానికి, స్తోత్రం చెప్పండి, 10వ భాగం తీసుకొచ్చి దేవుని మందిరానికి మనమే అన్ని కడుపులో పోసుకుంటాం. మళ్ళా ఏమంటే ఏసైకి ఎరగనట్టు సామానాలు దీవించు అంటే యాడ దీవిస్తాను నేను? శాపగ్రస్తురాలా శాపగ్రస్తుదానా అన్నాడు. ఎందుకు? వాక్యం చెప్తుంది కదా, మానవుడు దేవుని యొద్ద మలాకి 8:3-8 తీయడం చదవండి, మీ కళ్ళతో చదవండి, మీరు వినండి, బాగా వినండి. ఇవాళ ఎంత టైం అయినా వదిలిపెట్టేది లేదు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు అంతా ఏం చేస్తున్నారమ్మా? దొంగిలిస్తున్నారు. ఎలాగా? దేని విషయంలో మీరు మా దగ్గర దొంగిలిస్తున్నారంటే మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠాపనను ఈయక దొంగిలిస్తున్నారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారమ్మా. ఆశీర్వాదానికి వారసులు అని చెప్తున్నాడా? శాపగ్రస్తులు అని చెప్తున్నాడా? శాపగ్రస్తులై ఉన్నారు. ఆ శాపగ్రస్తుల ప్రార్థన వినబడుతుందా? అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, మీ ఆశీర్వాదాలు దొంగిలించేది ఎవరు తెలుసా? ఎవరు? చెప్పాలి. మీ ఆశీర్వాదాలు దొంగిలించేది ఎవరు? సాతానుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటాడు, ఆ వాక్యం తర్వాత దేవుడు మాట్లాడతాడు, మీరు ఇచ్చి నన్ను శోధిస్తే నేనేమి ఇప్పుతానంటున్నాడు? వినండి, ఏమి ఇప్పుతాడంట ఆయన? ఆకాశపు వాక్యాలను విప్పి పట్టచాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. అయితే సాతాను గారు నీలో ఏం ఆలోచన పెడుతున్నా అంటే, ఓ 1000 రూపాయలకు 100 రూపాయలు ఇస్తే పాస్టర్ పెద్దోడైపోతుంది, ఏమి బాక పాస్టర్కి మీకు బాక ఆయన కారులో తిరగతల్లా, ఇదిగో మ్యాజిక్లో తిరగతల్లా, ఆయనకి ఎంత వస్తుంది అని ఆలోచన సాతాను గాడు పుట్టిస్తాడు. అందుకని నీ సమర్పణను ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. వినండి బాగా, హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సమర్పణ వాడు ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. అననీయ సపీరాల సమర్పణను వాడు దొంగిలించి మరణానికి పాత్రనగునట్టుగా వాళ్ళ హృదయాన్ని సాతానుగాడు ఏం చేశాడు? వాడిని మోసపుచ్చాడు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, సార్ నీ సమర్పణను దొంగిలించనియొద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేయకూడదమ్మా? నీ సమర్పణని నువ్వు ఏమని తీర్మానం చేసుకున్నావు? దేవుని కాడికి వచ్చిన తర్వాత నువ్వు ఏమని? ఉద్యోగం వస్తే ఏ తీర్మానం చేసుకున్నావు? ఇదిగో నా వ్యాపారం చేస్తే ఏమి తీర్మానం చేసుకున్నావు? ఇదిగో నేను అభివృద్ధి పొందితే ఏ తీర్మానం చేసుకున్నావు? ఆ తీర్మానాన్ని నువ్వేం చేయాలా? చచ్చేంత వరకు ఆ తీర్మానానికి కట్టుబడే
స్తోత్రం చెప్పు. నువ్వు తీర్మానంలో నిలబడితే నా దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థలముల మీదకి నేను ఎక్కిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అని సాతాను గాడు వాడు ఆలోచన ఎట్లుంటది? నీ ఆలోచన కాదు కానీ నా ఆలోచన చెప్తాను. బాప్తీసం తీసుకున్న కొత్తలో ఐస్ వ్యాపారం చేశారు. ఈ పాస్టర్ గారికి 100 రూపాయలు ఇస్తే నాకు ఆదాయం తగ్గిపోద్దని 900 మిగులుతాయని చెప్పి కుళ్ళిపోతుండే, పిసినారుండి. డబ్బు అంటే భలే వ్యామోహం నాకు. ఇప్పుడు లేదు కాదు. ఆ బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ఆ బాటిల్ బాగా వచ్చేసి ఆ ఐస్ వ్యాపారం చేస్తున్నా. బాటిల్ బాగా వచ్చేసి అబ్బా ఈ డబ్బులన్నీ నాకేనో ఈరోజు దశింబాబు కూడా ఇవ్వబడి ఆ జన్నార్ రోడ్డు కాడికి వస్తుంది కదా డమా నా సెగిరి పడి నా బాటిల్ అన్నీ తగిలిపోయింది. పిలుపోతాను దేవుడికి 100 రూపాయలు ఇస్తే పోరా, ఈ 200-300 రూపాయల బాటిల్ అన్నీ పగిలిపోయా. ఈ ఆలోచన తప్పు అని చెప్పి దేవుడు నాకు అక్కడ ఏం చేశాడు? పూర్తిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు టాంచి నేనేం చేస్తాను తెలుసా? రూపాయి వచ్చిన దానికి దశం పంపిస్తాను. 100 రూపాయలు వచ్చిన దానికి నేనేం చేస్తాను? ఎక్కువనే. ఇప్పుడు ఈ కానుకలు ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకో, అన్నా 100 రూపాయలే కదా కానుక వేసింది, 10 కూడా కలుపు. బాగా చెప్తా, నిజం, నేను అర్థం చెప్తున్నా. 10 కలుపమ్మా, మనం దేవునికి దశంభాగం కంటే ఎక్కువ హల్లెలూయా. కావాలంటే మా పాపను అడగండి. నేను మా పాపే కానుకలు లెక్క పెట్టేది. ఆమె నిద్ర లేసి కూడు కూరలు ఆమె ఉంటుంది. ఇక మేము ప్రార్థన చేసుకుని ఆ కానుకలు తీసి, అది కూడా కొన్నిసార్లు సాయంత్రం పొద్దుపోతుంది. కొన్నిసార్లు అది తీసి ప్రార్థన చేసి, ఇదిగమ్మా ఎంత వచ్చిందమ్మా అని అంటాను. 1000 రూపాయలు వచ్చింది, అది 800 వచ్చింది నాన్న అంటే, ఇదిగో ఈ 10 కలు, లేకపోతే ఈ 5 కలు అని అంటే. ఎందుకు తెలుసా? దశంభాగం కంటే ఎక్కువ ఇస్తేనే మనకు ప్రతిఫలం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇస్తాను, దేవుడు మళ్ళీ నాకేం చేస్తాను? తిరిగి రావాలంటే నువ్వేం చేయాలా? చదువుకుంటా ఆ 10 రూపాయలు బాగా నలిపి ముడి మీద ముడేసి వేయాలి. 10 రూపాయల కాగితం వేసాను. ఏ రాదు. ఇస్తూ దేవుని శోధిస్తే ఆకాశవాక్యం దేవునికి ఇవ్వతాడు. హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా మందికి చెప్పా, దశంభాగం మీరా నీ అప్పులు పోతాయి. మా ఇంట్లో వాళ్ళు కొంతమంది చెప్పారు. 4 రోజులు టకా తీస్తారు. తర్వాత పోయారా, ఏంది మళ్ళీ శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఏందిరా కారణం? దశంభాగం నాకు సాధ్యే కదా, నీకు మన దేవుడికి పెట్టాను. నేను బాగులే, నేను అనుకున్నా ఈ అప్పులు పోయేదిలే. నేను అంటాను, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నువ్వు ఎలా ఉంటావు? చెప్పాలా నమ్మకంగా ఉంటావు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యంలో నమ్మకమైన వానికి ఏమొస్తాయంట? దీవెనలు సగమా లేకపోతే మొక్కాల 90%. కానీ వాక్యం ఏం చెప్తుంది? మెండుగా. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. అందుకని ఈరోజు నీ సమర్పణను వాడు సాతాను ఏం చేయడానికి వస్తున్నాడు? దొంగిలించడానికి వస్తున్నాడు. అననీయ సమర్పణ దొంగిలించేదానికి వచ్చాడు కనుక వారు మరణానికి లోనైపోయారు. అయితే నువ్వు సమర్పించుకున్న సమర్పణలో నువ్వు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పిల్లల తరం వరకు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడికిచ్చి చెడ్డైన వాడు, దేవుడికిచ్చి అప్పులు పాలైన వాడు, దేవుడికిచ్చి కష్టపడిన వాడు చరిత్రలోనే లేడు. స్తోత్రం చెప్పండి. నేను అప్పుల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను, ఎవరు విశ్వాసం లేరు. దేవుని మందిరం ఇలా కట్టాలని చెప్పి, దేవుని మందిరానికి సహాయం చేయాలని చెప్పి మా అమ్మ లోన్ పెట్టి డబ్బులు ఇస్తే 50,000 రూపాయలు నాకు ఇస్తే 35,000 రూపాయల ఈ డబ్బులు తీసుకొచ్చి మందిరానికి నేను ఖర్చు పెట్టా. ఎంత? 30,000 రూపాయలు తీసుకొచ్చి 35,000 ఎంత అయిందో నాకు సరిగా లేదు, కానీ 30,000 మాత్రం ఖచ్చితంగా. ఆ 30,000 రూపాయలు తీసుకొచ్చి మందిరానికి ఖర్చు పెడితే దేవుడు 4 గంటలు దేవుడు పంపించాడు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి ఎంత పంపించాడో. మీకు లెక్కలు బాగా తెలుసు. లెక్కల్లో మీరు
మెగాస్టార్లు మీరు మీరు మేధావులని చెప్తారు. స్తోత్రం చెప్పండి. అందుకనే నేనేం చెప్తున్నానంటే మన సమర్పించుకోవాలి. దేవుడు ఏమని నన్ను అడగల, దేవుడు ఏమని నన్ను అడగల, నేనే అప్పుల్లో ఉన్నాను. కానీ నా మనసు ఏమి తెలుసా, నేను దేవుని మందిరంలో నా డబ్బు కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ చేత పొగిడించుకోవాలని కాదు, నా తర్వాత నాకు వచ్చిన ప్రతిఫలాన్ని బట్టి నేను చెప్తున్నా. ఆ ప్రతిఫలం మీరు పొందాలని చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. అయితే దేవుడు నాకు వెంట వెంటనే దేవుడు అద్భుతంగా, ఇదిగో ఒక్కొక్కరు చెప్తాను, ఇదిగో 50,000 రూపాయలు లెక్కిస్తాను, ఆయన 50,000 రూపాయలు లెక్కిస్తా, తీసుకోండి బ్రదర్ అని చెప్పిన తర్వాత అప్పుడు నేను అన్నాను, నువ్వు దేవుని కొరకు రూపాయి ఖర్చు పెడితే, దేవుని రాజ్యం కొరకు నువ్వు రూపాయి ఖర్చు పెడితే, నా దేవుడు నీకు రూపాయి ఉంచుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మందిరానికి మనం దబర్లు కొన్నాం, ఏం కొన్నామా? ఆడికి పోయి తలకి ఎంత అవుతాయా అని అన్న, 14,000 అట్ట అవుతుంది అని చెప్పాడు. ఆడికి పోయి మేము వస్తువులన్నీ తీసుకొచ్చే తలకి ఇంచుమించు 16,000 రూపాయలు అన్న. మన మందిరంలో ఉన్న తల్లిగారు, కలిసిద్దమ్మ తల్లిగారు, దేవి తల్లిగారు కొంత అమౌంట్ నాకు ఇచ్చాడు. అయితే లాస్ట్లో 2,000 రూపాయలు నా డబ్బులు ఖర్చు పెట్టా. ఎందుకు ఖర్చు పెట్టాను? 2,000 రూపాయలు నేను తీసుకొచ్చిన అమౌంట్లో ఖర్చు పెట్టా. ఖర్చు పెట్టిన తర్వాత ఆయన ఎంత అవుతాయో అంత ఖర్చు నేను ఇస్తానని చెప్పాను కదా అని చెప్పి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి, ఎంత అయినాయమ్మా? 2,000 రూపాయలు అయినాయమ్మా, ఎక్కువ పడ్డాయనంటే వాళ్ళిద్దరు యువత ఇచ్చారు నాకు తెలియదు, కానీ మళ్ళీ 2,000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చి. హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్నా, మీరు సమర్పణ అంటే వాళ్ళకి ఇప్పుడు వరకు నేను పేర్లు చెప్పాలా, ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలుసుకోవాలి, వాళ్ళ సమర్పణ గొప్పది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు వేసుకొనిలే అని అనుకోవాలి. అని ఏం చేశారు, ఎంత ఖర్చు అయ్యింది బిల్లుతో సహా తీసుకొచ్చారు. నాకెందుకు, 1 రూపాయి పెట్టాలనుకుంటా కానీ దేవునికి 1 రూపాయి ఒకటి మీ కాడ దొంగిలించి నేను తీసుకోవాలి, నేను పెద్దోడిని కావాలని ఎప్పుడు అనుకోను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి 1 రూపాయి ఎక్కువే పెట్టాలన్నమాట. అయితే దేవుని సన్నిధిలో 1 రూపాయి దొంగిలించింది. అయితే దేవుడు ఇచ్చిన ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఖర్చు పెట్టాను. అయితే 2,000 రూపాయలు అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాను. అప్పుడు నేను ఆలోచన చేసింది ఏంటంటే, వీరి సమర్పణ గొప్పది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఈరోజు మీరు చెప్తున్నాను, నువ్వు దేవుని కాడ ఏవైతే చెప్పావో, ఏమైతే మొక్కుబడి చేసుకున్నావో, అవి ఖచ్చితంగా నువ్వేం చేయాలా, చేసేయాలా. లేట్ చేసావా ఏమైపోతాయి? ఉరి వాటిని చూపిస్తాను. మా మాట చెప్తే మీరు ప్రసంగి గ్రంథం తీయండి అమ్మా, 5వ అధ్యాయం 4వ వాక్యం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వాక్యం. ప్రసంగి గ్రంథం ఆడని తెలియదు, సామెతల గ్రంథం పక్కన ఉంటుందమ్మా. సామెతలు దాటంగానే నేను దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. ఏముందో? బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుంటే, నీ మొక్కుకొని చెల్లింపబడకుండా కంటే మొక్కుకొనకుండటే మేలు. నీ దేహమునకు శిక్ష, ఇక్కడి నుంచి బాగేనండి, దేహమునకు శిక్ష లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. మనకి నోటితో లోడకూడదని చెప్తున్నాడు. ఏమనకూడదు మనకి? నోట్లో కొంతమందికి అయ్యో నేను ఇది చేస్తా వద్దు, చేయగలిగితేనే మాట్లాడు. హల్లెలూయా. చెప్పాలి అందరూ గట్టిగా హల్లెలూయా. అంటే వాక్యం ఏం చెప్తుంది? నువ్వు మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయకూడదు? ఏం చేయకూడదమ్మా? ఆలస్యము చేయకూడదు. స్తోత్రం చెప్పండి. ఏం చేయకూడదు? మనం ఒక సమర్పణ చేసుకున్నావు, దేవునికి ఇయ్యాలనుకున్నావు, నువ్వు ఏం చేయకూడదు? ఆలస్యము. నేను అనుకున్నా ప్రభు కాడ, నేను మందిరానికి మైక్ సెట్ తీసిస్తాను, యాంపుల్ తీసిచ్చేసాను.
నేను ఇచ్చింది 10,000, నాకు పంపించింది అంతకంటే ఎక్కువ మన మందిరాన్ని. హల్లెలూయా. అంతే, దేవుడు మనం ఏం చేసినా కానీ దేవుడు మళ్ళీ మనకేం చేస్తాడు? 4 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా దేవుడు ఏం చేస్తాడు? మనకి లెక్క కట్టి మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకని నీ సమర్పణ ఎక్కడా? అందుకని సాతాను కూడా ఏం చేస్తాడు? నీ సమర్పణని దొంగిలిస్తాడు. అందుకే చెప్తాడు కదా, పేతురు భక్తుడు చెప్తున్నాడు కదా, నీ సమర్పణను దొంగిలించడానికి సాతాను ఎందుకు నీ హృదయమును మోసపుచ్చును? బాగా చదవండి 5వ అధ్యాయము. నీ సమర్పణను వాడు ఎలా దొంగిలించాడు? లాస్ట్ మాట చెప్పి నేను ముగించేస్తాను. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం. అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందనని అనుకుని నయమానుని కలుసుకొనుటకై పోచుండగా నయమాన్ తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. నేను తర్వాత నేను చెప్తాను, మీరు వినండి. సిరియా దేశంలో ఒక శతాధిపతి లేకపోతే సైన్యాధిపతి ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? నయమాన్. ఏం పేరు ఆయన పేరు? నయమాన్. ఈ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాన్ అనేటువంటి వ్యక్తికి షరతు తీసుకుని పోయిన చిన్నది తన భార్యకి ఏం చేస్తుంది? ఉపచారము చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నది ఏం చెప్పిందంటే, ఈ నయమాను ఎలాంటోడంటే పరాక్రమం గల బలాఢ్యుడు. ఎలాంటోడు? పరాక్రమం గల బలాఢ్యుడు. అయితే నయమానికి ఏముంది? చెప్పండి చెప్పండి. నయమానికి ఏముంది? కుష్ఠరోగం. నయమానికి ఏముందమ్మా? తలకాయ పైకెత్తాడు. నయమానికి ఏముంది? కుష్ఠరోగం. ఈ ఇజ్రాయెల్ చిన్నది ఏం చేస్తుంది? ఇంట్లో ఏం చేస్తుంది? పరిచారం చేస్తుంది. పరిచారం చేస్తున్న ఈ చిన్నది బయటేమో సింహం లాగా ఉన్నాడు, లేదా పుల్లాగా, ఇంట్లోకి వస్తే పిల్లిలాగా. ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కూకొని ఏం చేస్తుండ్రు? ఆడేస్తుండ్రు. ఎప్పుడు పోతాయి ఈ చేతులు కాళ్ళు? ఏమన్నా ఎంతసేపు రోజు ఇదేనంటే నాక ఈ డ్రెస్సింగ్ అన నాక క్లీనింగ్ వాళ్ళ సరే కుష్ఠరోగం వాళ్ళు చూడండి. ఈ చేతుల్లో నుంచి ఏం కావుతుంటే సీమ్ కావుతుంది, ముక్కు కొరిగిపోవడం, కాళ్ళల్లో ఏళ్ళకి సీమ్ కాదు. అయితే ఇశ్రాయేలు చిన్నది ఏం చేసింది? సువార్త చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బాగా వినండి, దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. ఆ సువార్త విన్న తర్వాత ఏం చెప్పిందంటే, ఇదిగో షామ్రోన్ లో ఉన్న దైవజనుడి దగ్గరికి నా ఏలిన వాడు వెళితే నిశ్చయముగా అతడు బాగుపడతాడు. స్తోత్రం చెప్పండి. బాగుపడతాడని ఈ చిన్నదే చెప్పింది. స్తోత్రం చెప్పండి. అతను ఇజ్రాయెల్ రాజు కాడికి పోయాడు. ఈ అన్ని తీసుకొని మంచి మంది మార్బలం తీసుకొని తనం అన్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె రాజు నేను బాగు చేస్తాను, నేను దేవుణ్ణి లేకపోతే ఇంకొకరిని అని అంటే, ఆ సమయంలో రాజు గారి దగ్గర ఎవరున్నారు? ఎలీషా కూడా సింహాసనాసీనుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేల్లో ప్రవక్త లేదని చెప్పి ఎందుకు అలాగున్నావు? ఆ నయమాన్ని నా దగ్గరికి పంపించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వస్త్రాలు ఎందుకు చింపుకున్నావు నీ రాజనగర్ లో అని చెప్పి నయమాన్ నా దగ్గరికి పంపించమంటే, నేను ఎలీషా ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన నుంచి బయటికి రాకుండా పనివాడు వచ్చి, ఇదిగో నువ్వంట యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? 7 మార్లు మునగు. అయితే పాపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఎవరికి? నయమానికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. మా ఊర్లో ఉండే నదుల కంటే ఏడుండే యోర్దాను నది పెద్ద గొప్ప, పెద్ద గొప్ప, పెద్ద గొప్ప అని చెప్పి రౌద్రుడైపోయి వెళ్ళిపోతానంట. పక్కన ఉండే పెద్ద ఆయన అన్నాడు, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప
గొప్ప కార్యం చేయమంటే చేయవా? ఏంటి కథ నువ్వు చెప్పేదా? మా ఊర్లో లేని నదులు ఈ ఊర్లో ఉన్నాయా? స్నానం చేసి శుద్ధుడు కమ్మంట మంచిదే కదా, అదేమన్నా పెద్ద పనే అన్నాడు. పాపం తగ్గించుకొని 6 మార్లు మునిగాడు, చూసుకున్నాడు కాళ్ళు చేతులు బాగా కాళ్ళు. 7వ మారు మునగంగానే పైకి లేయంగానే పసిపిల్ల దేహంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆ బాగుపడంగానే నయమానికి ఏమొచ్చేసింది? గొప్ప సంతోషం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. సంతోషం రాగానే ఏం చేశాడంటే ఈ డబ్బు, బంగారు, వెండి, దుస్తులన్నీ తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఎలీషాకి ఇవ్వాలి. అని వాక్యం ఏం చెప్తుందంటే కుష్టు రోగి ముట్టినది ప్రతిది దాన్ని ఏమంటాడు? అపవిత్రమైన దాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోకూడదని ఎలీషాకి తెలుసు. ఎలీషాకి తెలుసా తెలీదా? కుష్టి రోగం ముట్టింది ప్రతి ఒక్కటి ఏంటది? అపవిత్రం. అపవిత్రమైన దాన్ని దేవుడు ఏం చేయమన్నాడు? ముట్టకూడదు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులకి డబ్బు ఎంత కరువా ఉంటే ఎంత ఉంటే ఎంత సేవ బాగా చేయొచ్చు. మన మందిరాలు కూడా ఇలాగ డబ్బు ఉంటే ఎంతసేపు పెడతామా? దాన్ని ఎప్పుడో కట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే డబ్బు కొదువులే, కానీ ఎందుకు దేవుని సన్నిధిలో ధనాన్ని, ఆ వస్తువులు ఎందుకు వద్దన్నాడు? అపవిత్రతను ఏది మనము ముట్టకూడదు. స్తోత్రం చెప్పండి. ముట్టకూడదు. అలాగే ఉన్నాడు. సరే, నీ యెహోవా జీవముతోడు ఇది ఏది నాకు అక్కర్లేదు, నీ ధనము, నీ వస్తువులన్నీ తీసుకొని నీ ఊరికే వెళ్ళిపోవాలి. ఇప్పుడు సేవకుడు ఎలీషా, ఏలి యొక్క శిష్యుడు ఎవరు? ఎలీషా. ఏలి యొక్క శిష్యుడు ఎవరు? నన్ను కనిపించి చేయబాకండి, నేను చెప్పేది ఏనండి. ఏలి యొక్క శిష్యుడు ఎవరు? ఎలీషా. ఏలియా ఒక్కంత అద్భుతాలు చేస్తే ఎలీషా 2 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా శిష్యుడు ఏలియా శిష్యుడు 2 అద్భుతాలు చేస్తే ఎలీషా శిష్యుడు ఎన్నంతలు అద్భుతాలు చేయాలా? ఓహోరమంటే ఒక 4 అంతలు వేసుకోండి, లేకపోతే 3 అంతలు వేసుకోండి. ఎన్నంతలు అద్భుతాలు చేయాలా? 3 అద్భుతాలు చేయాలి. అయితే ఎందుకు చేయలేకపోయానంటే గెహజీ తన పిలుపును సాతానుగాడు ఏం చేశాడు? తన పిలుపును ఏం చేశాడు? సాతానుగాడు దొంగిలించాడు. దేన్ని చూపించాడు? నయమాను ద్రవ్యాన్ని. ఏం చూపించాడు వాడికి? నయమాను ద్రవ్యాన్ని. తన యజమానికి ఎందుకు మనసు లేదు? కుష్ఠరోగి ముట్టింది ప్రతి ఒక్కటిదే అపవిత్రత. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ముట్టితే నేను అపవిత్రునిగా కాసి అపవిత్రునయ్యి నేను దేవుని రాజ్యానికి చేరకుండా ఉండడం కంటే ఈ అపవిత్రమైన సొమ్ముని, అపవిత్రమైనటువంటి వస్త్రాలని నేను ముట్టకూడదు, నా దేవునికి ఇష్టం లేదు, ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఎలీషా ఏం చేశాడు? దాన్ని తుణీకరించేశాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ పిలుపు ఏంటి, నీ ఏర్పాటు ఏంటో నువ్వు బాగా తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. దైవజనుని దగ్గర పని చేసే శిష్యుడు ఎలాగ మారాలా? దైవజనుడి కంటే 3 పాళ్ళు ఆత్మను పొంది దైవజనుడి తర్వాత బలమైన సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి. కానీ అపవిత్రతకి చోటిచ్చాడు. దేనికి చోటిచ్చాడు? మాట్లాడాడు. ఎవరు దేనికి చోటిచ్చాడు? కొంచెం మీకు టెన్షన్ గా ఉంటుంది, కానీ బాగా వినండి సబ్జెక్ట్. అయితే అపవిత్రకి చోటిచ్చాడు కనుక ఏం జరిగింది? నయమాన్ని వదిలించుకున్నాడు, ఈ గెహజీ ఏమో తగిలించాడు. అందుకని అపవిత్రతకి మనం ఏం చేయకూడదు? చోటేయకూడదు. ఎందుకంటే నీ పిలుపును, నీ ఏర్పాటును సాతాను దొంగిలించడానికి వస్తున్నాయి. అందుకే ఆలోచించండి. నీ మహిమను దొంగిలించకూడదు, నీ సమర్పణని దొంగిలించకూడదు, నీ పిలుపుని వాడు దొంగిలించకూడదు. అందుకని ఈ రోజు నుంచి నువ్వేం చేయాలా? చెప్పండి. ఈ రోజు నుంచి నువ్వేం చేయాలా? జాగ్రత్త కలిగి, ఇదిగో నా దేవుడు చెప్తున్నాడు,
నేను గొర్రెలకు జీవము కలగ చేయుటకు, సమృద్ధిగా కలగ చేయుటకే నేను నిశ్చయముగా నేను వచ్చానని యేసయ్య చెప్తున్నాను. హల్లెలూయా. అందుకని ఈ 3 విషయాల సాతాను గాడు ఏం చేస్తున్నాడమ్మా? దీన్ని దొంగిలించడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈరోజు మీరు ఆలోచన చేయండి. నేను ఇక ముగించబోతున్నాను. ప్రభు మీతో మాట్లాడిన ప్రతి మాట మీరు బాగా ఆలోచించండి. ఒకటి, నీ మహిమను ఏం చేస్తున్నాడు? నీ కీర్తిని. మహిమ అంటే కీర్తి, ప్రభావం, వాటన్నిటిని తమతాను దొంగిలించడానికి వస్తుంది. 2, దీనిలో ఏం దొంగిలించడానికి వస్తున్నాడు? సమర్పణ. నీ సమర్పణ దొంగిలించకూడదు. 3, నీ పిలుపు ఏంటి? చెప్పండి. దేవుని రాజ్యానికి వారసులుగా మారాలి. నీ పిలుపును దొంగిలించాడు. ఈ లోకంలో నువ్వు దేవుని పిలుపు ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాల. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం కట్టబడాల. నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మారాల. నీ ప్రార్థన ద్వారా అనేకుల జీవితంలో మేలు జరగాలి అని అంటే, ఇదిగో నేను పిలిచింది ఎందుకు? అపవిత్రమైన దాన్ని ముట్టకుండా, అపవిత్రమైన దాన్ని నోటికి రానియకుండా, అపవిత్రమైన దాన్ని జీవితంలోనికి రానియకుండా ఉంటే, ఇదిగో నీ ప్రార్థనకి ప్రతిఫలం చూడబోతున్నావు. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ సమస్యలను దేవుడు తొలగిస్తాడు. వాటంతటవే నీ జీవితంలో అవి తొలగిపోయి ఆశీర్వాదానికి, దీవెనికి నేను వారసుడిగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకే ఈరోజు ఆలోచించండి, ఎందుకు సాతాను గాడికి అవకాశం ఇస్తాడు? అపవాదికి నువ్వు ఏం చేయకూడదు? చూడండి. ఈరోజు ప్రార్థన చేయండి. ప్రభువా, నీ మహిమ నాకు తగ్గిపోవాలి. హల్లెలూయా. నాలో ప్రార్థన తగ్గకూడదు, నాలో విశ్వాసం తగ్గకూడదు, నాలో ఆత్మీయత తగ్గకూడదు, ఇదిగో వాక్యానుసారమైన జీవితం తగ్గకూడదు, నాలో సమర్పణ తగ్గకూడదు. నేను ఇచ్చే విషయంలో నమ్మకస్తుడిగా ఉంటాను. అపవిత్రమైన దాన్ని నా నోట్లో కానీ, నేను ఏది కూడా నా జీవితంలో, నా ఇంట్లో కానీ అవి రానే. ఏది పడితే అది తినేది, ఏది పడితే అది తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టుకునేది అవసరం నీకా? ప్రార్థన చేయండి. లేదు, ప్రార్థన చేసి